నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సంధ్యా థియేటర్ ఘటన, బెనిఫిట్ షో, టికెట్ ధరల పెంపు రద్దుపై చర్చ. నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల సమావేశం. ఫార్ములా ఈ రేసు ఒప్పందాల్లో ఉల్లంఘనలు గుర్తింపు. బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్ కి నోటీసులు ఇచ్చే యోచనలో ఏసీబీ. కామారెడ్డి జిల్లాలో ఎస్ఐ, మహిళా కానిస్టేబుల్ ఓ యువకుడు ఆత్మహత్య. మిస్టరీని ఛేదించే దిశగా పోలీసుల ముమ్మర దర్యాప్తు. రానున్న సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేలా శ్రేణుల సన్నద్ధం. కర్ణాటకలోని బెల్గావిలో కాంగ్రెస్ సిడబ్ల్యూసీ సమావేశం. కాల్పుల విరమణపై ఇజ్రాయెల్, హమాస్ మధ్య చర్చలు. బందీల విడుదల, బలగాల ఉపసంహరణపై ఇరు వర్గాల పట్టు. సీఎం రేవంత్ రెడ్డితో తెలుగు సినీ ప్రముఖులు కాసేపట్లో భేటీ కానున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అంతర్జాతీయ స్థాయిలో ఎదిగినటువంటి తెలుగు చలనచిత్ర పరిశ్రమ అంతర్గత సమస్యలతో ఇబ్బంది పడుతుంది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా చిత్ర పరిశ్రమకు కొంత గ్యాప్ అనేది ఏర్పడింది. దీనికి సంబంధించి ఈ లోటును భర్తీ చేసేందుకు ఎఫ్డీసీ ఆధ్వర్యంలో ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు అధ్యక్షతన ఈరోజు కీలక సమావేశం కాబోతుంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి సినీ ప్రముఖులతో కాసేపట్లో హైదరాబాద్ బంజారాహిల్స్లో ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్లో ఉన్నటువంటి వేదికగా ఈరోజు సినీ ప్రముఖులతో సమావేశం కాబోతున్నారు. గత కొద్ది రోజులుగా సినీ పరిశ్రమలో నెలకొన్నటువంటి సమస్యలు కావచ్చు, ఇటీవల జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశం అనేది చాలా కీలకంగా మారిందని చెప్పొచ్చు. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మరికొంతమంది ప్రముఖులు, మంత్రులు, అదేవిధంగా సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. అటు సినీ పరిశ్రమ నుంచి ముఖ్యంగా చాలా 30 మందికి పైగా ప్రముఖులు హాజరు కాబోతున్నట్లుగా సమాచారం ఉంటుంది. అందులో భాగంగా సినీ ప్రముఖులు చూసినట్లయితే ఇటు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్తో పాటు నిర్మాతల మండలి అధ్యక్షుడు దామోదర్ ప్రసాద్, అదేవిధంగా అగ్ర హీరోల్లో నాగార్జున, వెంకటేష్, అదేవిధంగా పలువురు నిర్మాతలు సుప్రియ యార్లగడ్డ కావచ్చు, అదేవిధంగా స్రవంతి రవికిషోర్, అదేవిధంగా పుష్ప నిర్మాతలు నవీన్, అదేవిధంగా రవిశంకర్, ఇతర ప్రముఖులు చాలామంది అగ్ర నిర్మాతల్లో ఉన్నటువంటి కొంతమంది ప్రముఖులు, అల్లు అరవింద్, అదేవిధంగా సురేష్ బాబు, ఇలా చాలామంది నిర్మాతలంతా కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. హీరోలకు సంబంధించి ప్రస్తుతానికైతే ఈ సమావేశానికి హాజరు కాబోతున్న వాళ్ళలో కేవలం నాగార్జున, వెంకటేష్, నితిన్, వరుణ్ తేజ్ పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయి. మరి వారందరూ కూడా ఈ సమావేశానికి హాజరవుతారా లేదా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. సో మరోవైపు కొంతమంది ఎగ్జిబిటర్లు కూడా ఈ సమావేశానికి హాజరుకోబోతున్నారు. ప్రభుత్వం ఇటీవల తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు టికెట్ ధరల పెంపు కావచ్చు, బెనిఫిట్ షోలు ఇక ఉండవని చెప్పేసి మంత్రి కోమటిరెడ్డి విస్పష్టంగా చెప్పడం జరిగింది. అందులో ఈ సమావేశంలో కూడా అంశం మీద చర్చించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం తర్వాత కూడా అనేక పరిణామాలు సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. గద్దర్ అవార్డుల విషయంలో కావచ్చు, అదేవిధంగా హైడ్రా ఏర్పడిన తర్వాత ఇన్కన్వెన్షన్ కూల్చివేత కావచ్చు, ఇటీవల సంధ్యా థియేటర్లో జరిగినటువంటి ఘటన కావచ్చు. ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకంగా శాసనసభలో మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీ మీద ఒక అసంతృప్తి వ్యక్తం చేశారు. సినిమా ఇండస్ట్రీ కూడా ఒక సూచన కూడా వ్యక్తం చేయడం జరిగింది. సో సినిమా ఇండస్ట్రీ ఒక వ్యాపార దృక్పథంతో కాకుండా మానవత్వంతో కూడా ఆలోచించాలి. ఆ దిశగానే ప్రభుత్వం కల్పించేటువంటి ప్రతి రాయితీ కావచ్చు, సౌకర్యాలన్నీ కూడా కావాల్సినటువంటి అన్నీ కూడా సమకూరుస్తాము. కానీ మానవత్వంతో వ్యవహరిస్తూ ప్రేక్షకుల పట్ల కావచ్చు, సమాజం పట్ల ఒక మంచి దృక్పథంతో ఉండాలని కూడా శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి సూచించడం చాలా చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా డ్రగ్స్ సంబంధించినటువంటి అవగాహన కార్యక్రమాల్లో కూడా సినిమా ఇండస్ట్రీ ముందుకు రావాలని కూడా రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆ క్రమంలోనే ఒక్కొక్కరు సినీ ప్రముఖులు వాళ్ళ సినిమా విడుదలైనటువంటి క్రమంలో వారంతా కూడా వీడియోలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమం చేశారు. సో ఒక్కొక్కరు కూడా ముందుకు వస్తున్నారు. కానీ ఆ బాధ్యత మరింత పెరగాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి అభిప్రాయపడడం జరిగింది. వారికి ఆదేశాలు, సూచనలు కూడా జారీ చేశారు. గద్దర్ అవార్డుల విషయంలో కూడా ఒక అసంతృప్తి వ్యక్తం చేస్తూనే గద్దర్ అవార్డుల ప్రకటనకు సంబంధించి విధి విధానాలు ఖరారు చేయడంలో సినీ పరిశ్రమ అలసత్వం వహిస్తుంది, ఆలస్యంగా వ్యవహరిస్తుందని కూడా
చురకలందించారు. ఆ క్రమంలోనే స్పందించినటువంటి చిరంజీవి కూడా పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ముందుకు రావాలని ఇటు చలనచిత్ర పరిశ్రమకు సంబంధించి నిర్మాతల మండలి కావచ్చు, వాణిజ్య మండలికి కూడా ఒక సూచన జారీ చేయడం జరిగింది. ఆ తర్వాత మేల్కొన్నటువంటి FDC ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి గద్దర్ అవార్డులకు సంబంధించి కూడా విధి విధానాలకు సంబంధించి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత FDC చైర్మన్గా సినీ ప్రముఖ నిర్మాత అయినటువంటి దిల్ రాజును ఎన్నుకోవడంతో దీనికి సంబంధించి గతంలో సీఎంతో కావచ్చు, ప్రభుత్వంతో మామూలుగా సినీ పరిశ్రమే ఏకంగా ముందుకు వచ్చేసి ముఖ్యమంత్రులను మంత్రులను కలవడం జరిగింది. కానీ FDC ఆధ్వర్యంలో ఎప్పుడు ఇలాంటి సమావేశం జరగలేదు. దిల్ రాజు ఆ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా FDC ఆధ్వర్యంలో సినీ ప్రముఖులు ముఖ్యమంత్రితో సమావేశం కావడం ఇదే ప్రభావం. అందులో భాగంగానే పూర్తి స్థాయిలో ఈ సమావేశానికి ఒక ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పొచ్చు. అంతేకాకుండా ఇటీవల జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశం కావడం ప్రభుత్వం ఎలాంటి సినీ పరిశ్రమ పట్ల ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించబోతుంది, సినీ పరిశ్రమ నుంచి ప్రభుత్వానికి ఎలాంటి ప్రతిపాదనలు కావచ్చు, ఎలాంటి విజ్ఞప్తులు అందజేయబోతున్నారనేది మరి కాసేపట్లో తెలియబోతుంది. ఒక్కొక్కరిగా కాసేపట్లో ఈ కమాండ్ కంట్రోల్కు చేరుకొని ఉన్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రితో సమావేశం కాబోతున్నారు. ప్రస్తుతం సినీ ప్రముఖులంతా కూడా ఇక్కడికి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఓటు స్టూడియో. ధన్యవాదాలు సతీష్. ఫార్ములా ఈ రేస్ కేసులో దర్యాప్తును ఏసీబీ ముమ్మరం చేసింది. ఐఏఎస్ అధికారి దానకిషోర్ నుంచి సమాచార సేకరణతో ఫార్ములా ఈ రేస్ ఒప్పందాల్లో కీలక ఉల్లంఘనలు జరిగినట్లు గుర్తించింది. దానకిషోర్ వాంగ్మూలం విశ్లేషించాక బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్కు నోటీసులు ఇచ్చి విచారించనుంది. ఆ తర్వాతే కేటీఆర్ను ప్రశ్నించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. మున్సిపల్ శాఖ, ఫార్ములా ఈ ఆపరేషన్స్ లిమిటెడ్ల మధ్య జరిగిన ఒప్పందంలో చోటు చేసుకున్న ఉల్లంఘనలపై అధ్యయనం చేస్తోంది. ఈ క్రమంలో కేసు ఫిర్యాదుదారు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ నుంచి పలు విడతలుగా సమాచారం సేకరించింది. అందులో భాగంగా దానకిషోర్ నుంచి సుమారు 7 గంటల పాటు వివరాలు తీసుకున్న ఏసీబీ అధికారులు వాటి ఆధారంగా దర్యాప్తును ముందుకు తీసుకెళ్లే పనిలో నిమగ్నమయ్యారు. ఆ సమాచారాన్ని విశ్లేషించాక తొలుత హెచ్ఎండిఏ విశ్రాంత చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి అప్పటి మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ కి నోటీసులు ఇచ్చి విచారించనున్నట్లు తెలిసింది. వారి వాంగ్మూలాలు సేకరించాకే కేటీఆర్ ను ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రాథమిక దర్యాప్తు క్రమంలో ఎంఏయూడీ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఒప్పందంలో పలు కీలక ఉల్లంఘనల్ని ఇప్పటికే ఏసీబీ గుర్తించినట్లు తెలుస్తోంది. ఆ సమాచారం ఆధారంగా నిందితుల్ని విచారించే అవకాశం కనిపిస్తోంది. హైదరాబాద్లో ఫార్ములా ఈ రేస్ నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం లండన్కు చెందిన FAO మధ్య 2022 జనవరిలో ఒప్పందం కుదిరిందని, సంబంధిత దస్త్రం ఎంఏయూడీలో అందుబాటులో లేదని గుర్తించినట్లు తెలుస్తోంది. అదే ఏడాది జూలై 11న జారీ చేసిన జీవోలో మాత్రం లెటర్ ఆఫ్ ఇంటెంట్ ప్రస్తావన ఉన్నట్లు వెల్లడైంది. రేస్ నిర్వహణకు సంబంధించిన అధికారిక ఒప్పందంపై సంతకం చేయడానికి ముందే ఆ జీవో ఆధారంగా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అధ్యక్షతన అప్పటి ప్రభుత్వం మేనేజింగ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు తేలింది. 2022 అక్టోబర్ 25న హైదరాబాద్లో 9, 10, 11, 12 సీజన్లలో ఫార్ములా ఈ రేస్లు నిర్వహించేందుకు ఎంఏయూడీ, SCO, ఏఎస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ల మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. ఒప్పందం కుదుర్చుకునేటప్పుడు సీజన్ 9 కోసం నిధుల్ని ఖర్చు చేయడానికి ప్రభుత్వంలోని కాంపిటెంట్ అథారిటీ నుంచి అరవింద్ కుమార్ ఏ ఆమోదం తీసుకోలేదని, ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ చెయ్యలేదని గుర్తించింది. మొదటి ఒప్పందం ప్రకారం ఈ ఫిబ్రవరిలో జరగాల్సిన సీజన్ 10 రేస్ కోసం ఏఎస్ నెక్స్ట్ జెన్ స్పాన్సర్గా SCOకి రుసుం చెల్లించాలి. అందులో భాగంగా 2023 మే నాటికి తొలి వాయిదాగా 50% సొమ్ము చెల్లించాల్సి ఉన్నా చెల్లించకపోవడంతో 2023 సెప్టెంబర్లో SCO ప్రతినిధులు మున్సిపల్ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. రుసుం చెల్లించే బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలని కోరగా ఆ ప్రతిపాదనకు అనధికారికంగా అంగీకరించినట్లు తేల్చారు. ఆ సమావేశంలో కేటీఆర్ పాల్గొని ఉంటారని అనుమానిస్తున్నారు. రేస్ల నిర్వహణకు 160 కోట్లకు పరిపాలనా అనుమతి కోసం అరవింద్ కుమార్ 2023 సెప్టెంబర్ 27న నోట్ ఫైల్ సిద్ధం చేశారు. తొలి వాయిదా చెల్లింపు అభ్యర్థనతో హెచ్ఎండిఏ రూపొందించిన నోట్ ఫైల్ను అప్పటి మంత్రి కేటీఆర్ ఆమోదించారు. అయితే ఆ నోట్ ఫైల్ను మున్సిపల్ శాఖకు పంపలేదని గుర్తించారు. కాంపిటెంట్ అథారిటీ ఆర్థిక శాఖ నుంచి అనుమతి పొందలేదని వెల్లడైంది. హెచ్ఎండిఏ ప్రతిపాదిత నోట్ ఫైల్ ఆధారంగా 160 కోట్లకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసే అధికారం మంత్రికి లేదని ఏసీబీ గుర్తించింది. హెచ్ఎండిఏకి మున్సిపల్ శాఖ మంత్రి వైస్ చైర్మన్ మాత్రమే అన్న ఏసీబీ ఆ దస్త్రానికి చైర్మన్ ముఖ్యమంత్రి అయినా సీఎం నుంచి అనుమతి తీసుకోనట్లు తేలిందని సమాచారం. 10 కోట్ల వరకే హెచ్ఎండిఏ మంజూరు చెయ్యగలదు.
అంతకంటే మించితే ఆర్థిక శాఖ నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి. ప్రభుత్వ అనుమతితోనే చెల్లింపులు చెయ్యాలి. కానీ అలాంటివి ఏం లేకుండానే గ్రేట్ బ్రిటన్ పౌండ్ల రూపంలో 2023 అక్టోబర్ 5న 23 కోట్లు, అదే నెల 11వ తేదీన మరో 23 కోట్లు పంపినట్లు తేల్చారు. ఆ రెండు సందర్భాల్లో విదేశీ పన్ను చెల్లింపులకు సంబంధించి ఆర్బీఐ నిబంధనలు పాటించనట్లు తేలింది. పన్ను నిబంధనలు ఉల్లంఘించడం సహా పన్ను మినహాయింపునకు బదులు మొత్తం సొమ్మును చెల్లించినట్లు గుర్తించారు. ఆ మొత్తం వ్యవహారంలో బ్యాంకు అధికారుల వాంగ్మూలాలు కీలకం కానుంది. లండన్లోని FAO సంస్థ ఖాతాకు 46 కోట్ల విలువైన గ్రేట్ బ్రిటన్ పౌండ్లను హైదరాబాద్ హిమాయత్ నగర్లోని IOB బ్రాంచ్ నుంచి పంపారు. ఈ క్రమంలో నగదు బదిలీకి సంబంధించి బ్యాంకులు ఎలాంటి పత్రాల్ని, వివరాల్ని సమర్పించారనేది కీలకంగా మారింది. సాధారణంగా ప్రభుత్వ శాఖకు సంబంధించిన బ్యాంకు ఖాతా నుంచి భారీ మొత్తంలో నగదు బదిలీ చేస్తే అందుకు అవసరమైన ఒప్పందం ప్రతిని సమర్పించాల్సి ఉంటుంది. కానీ ఎలాంటి అగ్రిమెంట్ ప్రతి లేకుండానే నగదు బదిలీకి యత్నించగా బ్యాంకు అధికారులు తొలుత తిరస్కరించినట్లు ఏసీబీ ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. అయితే వారిపై ఒత్తిడి చేశారని, సంబంధం లేని జీవోను ఒప్పంద పత్రంగా చూపించారని, ఆ తర్వాత నగదును బదిలీ చేయించారని అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే బ్యాంకు అధికారుల వాంగ్మూలం సేకరించడంపై ఏసీబీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై దుమారం రేగిన వేళ ఇవాళ సీఎం రేవంత్ రెడ్డిని చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు కలవనున్నారు. FTC చైర్మన్ దిల్ రాజు అధ్యక్షతన పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఈ భేటీ జరగనుంది. హీరోలు, దర్శకులు, నిర్మాతలు సహా 30 మందికి పైగా ఈ సమావేశంలో పాల్గొననున్నారు. చిత్ర పరిశ్రమ అభివృద్ధితో పాటు గద్దర్ అవార్డుల పరిశీలన, ఇటీవల జరిగిన పరిణామాలు, బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు రద్దు అంశాలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. హైదరాబాద్ సంధ్యా థియేటర్లో పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై దుమారం రేగుతున్న వేళ ఇవాళ కీలక భేటీ జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు సమావేశం కానున్నారు. ఇటీవల జరిగిన పరిణామాలు, చిత్ర పరిశ్రమ అభివృద్ధి తదితర అంశాలు ఈ భేటీలో చర్చకొచ్చే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డిని నిర్మాత, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు కలిసిన తర్వాత ఈ భేటీకి ఆయన సానుకూలత వ్యక్తం చేశారు. సినీ ప్రముఖులతో కూడా మాట్లాడిన దిల్ రాజు ఈ ఉదయం 10 గంటలకు సమావేశం ఉంటుందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది. సినీ పరిశ్రమ నుంచి తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు భరత్ భూషణ్, నిర్మాతల మండలి అధ్యక్షుడు దామోదర ప్రసాద్, దర్శకులు, నిర్మాతలు, హీరోలు సహా 30 మంది ఈ భేటీలో పాల్గొనున్నారు. సీఎం రేవంత్ తో సమావేశానికి ఆహ్వానం అందినట్లు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ధృవీకరించారు. సినీ పరిశ్రమకు ప్రభుత్వం నుంచి ఎప్పుడూ ప్రోత్సాహం ఉంటుందని, అయితే పేదల ప్రాణాన్ని పణంగా పెట్టి కాదని ఇటీవల శాసనసభలో సీఎం స్పష్టం చేశారు. సంధ్యా థియేటర్ వద్ద ఏం జరిగిందనేది తెలియజేయడంతో పాటు ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేశారు. అదే రోజు రాత్రి నటుడు అల్లు అర్జున్ విలేకరుల సమావేశం పెట్టి మాట్లాడడం సినీ పరిశ్రమతో పాటు వివిధ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత అల్లు అర్జున్ కు చిక్కడపల్లి పోలీసులు మళ్లీ నోటీసులు ఇవ్వడంతో పాటు 3 గంటలకు పైగా ప్రశ్నించారు. ఇక నుంచి బెనిఫిట్ షోల విషయంలో ప్రభుత్వం ఆచితూచి నిర్ణయం తీసుకుంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. మరికొందరు మంత్రులు కూడా ఆయన వ్యాఖ్యలకు మద్దతుగా మాట్లాడడంతో వివాదం మరింత జటిలమయ్యే అవకాశం ఉందని భావించిన దిల్ రాజు సీఎంతో మాట్లాడిన తర్వాత సినీ ప్రముఖులతో సమావేశం ఏర్పాటు చేసి చర్చించడానికి ఆయన సుముఖత వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులెవ్వరూ ఈ అంశంపై ఎక్కడా మాట్లాడొద్దని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మౌఖికంగా ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డిని దిల్ రాజు కలిసిన తర్వాతే పీసీసీ చీఫ్ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. రానున్న సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేలా శ్రేణులను సన్నద్ధం చేసేందుకు వచ్చే ఏడాదికి కార్యాచరణ సిద్ధం చేయడమే లక్ష్యంగా ఇవాళ కర్ణాటకలోని బెల్గావిలో CWC సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి నవ సత్యాగ్రహ బైఠక్గా నామకరణం చేశారు. స్వాతంత్ర్య పోరాట సమయంలో 1924 డిసెంబర్ 26న బెల్గావిలో జరిగిన సమావేశాలకు మహాత్మాగాంధీ అధ్యక్ష వహించి 100 ఏళ్లవుతున్న నేపథ్యంలో CWC సమావేశాన్ని అక్కడ నిర్వహిస్తున్నారు. 2 తీర్మానాలను ఆమోదించనున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ పాలనలో పెరుగుతున్న ఆర్థిక అసమానతలు, తరుగుతున్న ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ సంస్థలపై జరుగుతున్న దాడులపై సవివర చర్చ జరుగుతుందని ఆయన చెప్పారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్పై చేసిన వ్యాఖ్యలను తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని, ఈ వివాదంపై చర్చించనున్నట్లు వేణుగోపాల్ తెలిపారు. ఈ నెల 27న ఉదయం 11:30 బెలగావిలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పేరుతో భారీ ర్యాలీ నిర్వహిస్తామని జయరాం రమేష్ తెలిపారు. హరిత ఇంధనానికి పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి జాతీయ స్థాయిలో
పెట్టుకున్న లక్ష్యాన్ని అందుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త క్లీన్ గ్రీన్ ఎనర్జీ పాలసీని ప్రతిపాదించిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. 2030 నాటికి స్వచ్ఛమైన స్థిరమైన 20,000 మెగావాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో రాష్ట్రం ముందుకెళ్తుందన్నారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా నిలుస్తుందన్నారు. రాష్ట్రంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలతో విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగుతుందన్నారు. 2023-24లో 15,623 మెగావాట్లు, 2027-28లో 20,968 మెగావాట్లు, 2034-35లో 31,809 మెగావాట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నామన్నారు. తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2024పై వచ్చే నెల 3న హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్లో అంతర్జాతీయ సదస్సును నిర్వహిస్తున్నామన్నారు. సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులకు ప్రపంచంతో పోటీపడే విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం సరసనపల్లిలో క్రైస్తవులు ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. అనంతరం మండల కేంద్రంలోని గాంధీనగర్ గిరిజన సంక్షేమ బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి వసతి గృహంలోనే రాత్రి బస చేశారు. విద్యార్థినులు ఇప్పటి నుంచే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఇప్పుడు ఒక 25 ఎకరాలలో ఒకే చోట అందరం కలుసుకోవడానికి 1000 మంది 2000 మంది కూడా కలుసుకునేటువంటి అవకాశంగా రాబోయే కాలంలో కూడా అట్లాంటి హాస్టల్స్ కూడా వస్తాయి. ఢిల్లీ నుంచి కూడా వచ్చి స్కూల్స్ లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒక 30 స్కూల్స్ వాళ్ళు అడాప్షన్ చేసుకున్నారు. ఇటు కూడా కొన్ని ఇచ్చినాం. అట్లా హాస్టల్స్ లలో కూడా మీ దగ్గరికి కూడా స్పెషల్ గా వీటి మీద ఫోకస్ పెట్టడం జరుగుతుంది. యువజన కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా జక్కిడి శివచరణ్ రెడ్డి ఎన్నికయ్యారు. ఆగస్టు సెప్టెంబర్లో జరిగిన యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో జక్కిడి శివచరణ్ రెడ్డి 2,16,000 ఓట్లకు పైగా మెజారిటీతో విజయం సాధించినట్లు జాతీయ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయభాను తెలిపారు. ఈ మేరకు ఆయనకు నియామక పత్రం అందజేశారు. రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన శివచరణ్ రెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. మహబూబాబాద్ జిల్లాలో నకిలీ విత్తనాలపై వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ తీవ్రంగా స్పందించింది. వెంటనే దర్యాప్తు చేసి 2 వారాల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అధికారులను ఆదేశించారు. మిగతా జిల్లాల్లో నకిలీ విత్తనాల విషయంలో ఉపేక్షించకుండా చర్యలు తీసుకోవాలని రైతు కమిషన్ యోచిస్తోంది. రాష్ట్రంలో నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు కోదండరెడ్డి తెలిపారు. 2 రోజుల క్రితం గాళ్ల మండలం కెలోత్తండా రైతులు రైతు సంక్షేమ కమిషన్ని కలిసి ఫిర్యాదు చేశాయి. సాయి కృష్ణ సీడ్ అండ్ పెస్టిసైడ్స్ దుకాణంలో కొనుగోలు చేసిన బిల్లులు, పెట్టిన పెట్టుబడి, శ్రమ వృధా అయిందని కమిషన్ ఎదుట బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ర్యాగింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ సైఫ్ అలీ ఖాన్పై సస్పెన్షన్ ఎత్తివేసి పరీక్షలకు అనుమతించాలన్న హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయనందుకు కాకతీయ వైద్య కళాశాల ప్రిన్సిపల్పై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. డాక్టర్ ప్రీతి ఆత్మహత్యకు కారణమంటూ సైఫ్ అలీ ఖాన్ను సస్పెండ్ చేశారు. బాధితుడు హైకోర్టును ఆశ్రయించగా అతనికి అనుకూలంగా తీర్పు వచ్చింది. అయితే న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయడం లేదని బాధితుడు మళ్లీ కోర్టును ఆశ్రయించగా జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ చేపట్టారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి కాకతీయ వైద్య కళాశాల ప్రిన్సిపల్కు నోటీసులు పంపించారు. తదుపరి విచారణను ఇవాళ్టికి వాయిదా వేశారు. గుట్టుచప్పుడు కాకుండా నక్షత్ర తాబేలను విక్రయిస్తున్న ఇద్దరిని మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ పీర్జాదిగూడకు చెందిన షేక్ జానీ అనే వ్యక్తి ఫేమస్ అక్వేరియం పేరుతో కొన్ని రోజుల క్రితం వ్యాపారం ప్రారంభించారు. అతను నక్షత్ర తాబేలను విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో అక్వేరియంపై ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో పోలీసులకు 5 నక్షత్ర తాబేలు లభించాయి. అతను తెలిపిన వివరాల ప్రకారం మలక్పేట్లో సిరాజ్ అనే వ్యక్తి నుంచి మరో 441 నక్షత్ర తాబేలను స్వాధీనం చేసుకున్నారు. ఇరువురిపై కేసు నమోదు చేసిన పోలీసులు మరొకరు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. కామారెడ్డి జిల్లాలో 2 పోలీసుల మృతి సంచలనం రేపింది. వీరితో పాటు కంప్యూటర్ ఆపరేటర్ కూడా మరణించాడు. వీరందరూ ఆత్మహత్యకు పాల్పడ్డారని అనుమానిస్తున్నారు. బెక్కనూరు ఎస్ఐ సాయి కుమార్, బీబీపేట ఠాణాలో పనిచేస్తున్న కానిస్టేబుల్ శృతి, బీబీపేట సహకార సంఘంలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ ముగ్గురు చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు వద్ద ఎస్ఐ కారు, చెప్పులు లభ్యం కావడంతో గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టి ఎస్ఐ, మహిళా కానిస్టేబుల్, యువకుడి మృతదేహాల్ని బయటకు తీశారు. ఎస్ఐ, మహిళా కానిస్టేబుల్తో పాటు యువకుడు కలిసి చెరువు వద్దకు చేరుకున్నారా? వారి మధ్యన ఉన్న గొడవలేంటి? ఎందుకు ఆత్మహత్య చేసుకుని ఉంటారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
నేను వస్తున్నా. బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ ఇంటి వద్దకు పోలీసులు వెళ్లారు. పోలీసు విధులను అడ్డుకున్న ఘటనలో కౌశిక్ రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్పై కేసు నమోదైంది. అందులో భాగంగా పోలీసులు శ్రీనివాస్ ఇంటికి వెళ్లారు. తాజా వివరాలు మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అనుదీప్, బంజారాహిల్స్లో నమోదైనటువంటి కేసులో ఎర్రోళ్ల శ్రీనివాస్ ఇంటికి పోలీసులు వచ్చారు. అతనికి నోటీసులు ఇవ్వడానికి ఉదయం తెల్లవారుజామునే అతని ఇంటికి చేరుకున్నారు. మారేడుపల్లిలో ఉన్నటువంటి ఆయన నివాసం వద్దకు చేరుకున్నారు. అయితే నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు వచ్చిన సమయంలో అతను డోర్ తీయలేదు. ఆ తర్వాత బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఇక్కడికి వచ్చి పోలీసులతోటి వాగ్వాదంతో అక్కడికి ఈ మాసప్ ట్యాంక్ ఇన్స్పెక్టర్ ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఈ కేసులో డిసెంబర్ 4వ తేదీన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి తన ఫోన్ ట్యాప్ అవుతుందంటూ కంప్లైంట్ చేయడానికి వచ్చిన సమయంలో 20 మంది అనుచరులతోటి కౌశిక్ రెడ్డి అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చిన సమయంలో పోలీసు వాహనానికి ఇతని వాహనం అడ్డుపెట్టి తాను వస్తుంటే బయటికి పోతున్నామని పోలీసులకి అతను బెదిరింపులు దిగినటువంటి వ్యవహారం పైన బంజారాహిల్స్ ఇన్స్పెక్టరే ఈ కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్నారు. సో అప్పుడు కౌశిక్ రెడ్డితో సహా మొత్తం 20 మంది పైన దాదాపు కేసు నమోదైంది. అందులో భాగంగా ఎర్రోళ్ల శ్రీనివాస్ పై కూడా ఈ కేసు నమోదైంది. అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు కొనసాగుతుంది. నిన్న కౌశిక్ రెడ్డికి కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో మాసప్ ట్యాంక్ ఇన్స్పెక్టర్ ఐఓగా నియమించారు. అతను బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ ఫిర్యాదుదారుడు కాబట్టి ఈ కేసులో దర్యాప్తు కోసం మాసప్ ట్యాంక్ ఇన్స్పెక్టర్ ని ఐఓగా నియమించడం జరిగింది. సో ఈ కేసులో నిన్న ఆయనకి నోటీసులు, కౌశిక్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. ఈ రోజు రేపు విచారణకు రావాల్సిందిగా ఎర్రోళ్ల శ్రీనివాస్ కు నోటీసులు ఇచ్చేందుకు ఉదయం 2 కానిస్టేబుల్స్ ని పోలీసులు మారేడుపల్లిలోని నివాసానికి పోలీసులు ఇక్కడికి పంపించడం జరిగింది. సో ఇందులో భాగంగానే పోలీసులు ఇక్కడికి వచ్చిన సమయంలో డోర్ కొట్టినప్పుడు ఎర్రోళ్ల శ్రీనివాస్ డోర్ తీయకపోగా పక్కన ఉన్నటువంటి విండోలోంచి ఆయన భార్య కూడా మాట్లాడడం జరిగింది. సో ఇంతలోపే ఆ పోలీసులు అతని ఇంటికి వచ్చారని తెలుసుకొని బీఆర్ఎస్ కార్యకర్తలంతా ఇక్కడికి చేరుకొని పోలీసులతో వాగ్వాదం దిగుతున్నారు. తెల్లవారుజామునే ఇక్కడికి ఎందుకు వచ్చారు, అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారని పోలీసులపై వాగ్వాదం జరగడం జరిగింది. సో పోలీసులు కూడా స్థానిక పోలీసుల సాయంతో ఇక్కడ ఎర్రోళ్ల శ్రీనివాస్కి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. కానీ అతను ఇంతవరకు కూడా డోర్ తీయలేదు. బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఇక్కడ వారితో వాగ్వాదానికి దిగుతున్నారు. ఏ విధంగా ఏ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారు, ఉదయాన్నే తెల్లవారుజామున ఇంటికి వచ్చారు, ఎందుకు వచ్చారనే అంశాన్ని పోలీసుల ముందు ప్రస్తావిస్తారు. కానీ మాసప్ ట్యాంక్ ఇన్స్పెక్టర్ కూడా ఇక్కడికి చేరుకొని ఆయనకు నోటీసులు ఇచ్చిన తర్వాత, అంటే స్టేషన్కి తీసుకెళ్లి నోటీసులు ఇస్తామనే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. కానీ ఇక్కడ నోటీసులు ఇచ్చి వెళ్తారా లేకపోతే అతన్ని స్టేషన్కి తీసుకెళ్తారా, కొంత సందిగ్ధ వాతావరణం నెలకొంది. దీంతో పాటుగా ఇక్కడికి హరీష్ రావు ఇక్కడికి వస్తారనే కొంత సమాచారం వినిపిస్తుంది. ఒకవేళ హరీష్ రావు వస్తే భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఇక్కడికి చేరుకునే అవకాశం మనకుంది. ప్రస్తుతానికైతే ఎర్రోళ్ల శ్రీనివాస్ ఇంతవరకు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు డోర్ ఆయన ఇంకా తెరవలేదు. పోలీసులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఓటు యు అనుదీప్. ధన్యవాదాలు నాగార్జున. జమ్మూ కశ్మీర్లోని రియాసీ జిల్లాలోని అంజీఘాట్ రైల్వే తీగల వంతెనపై ఎలక్ట్రిక్ ఇంజిన్తో ట్రయల్ రన్ నిర్వహించారు. ఆ వీడియోను రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. టన్నెల్ 1 నుంచి తీగల వంతెన మీదుగా ఎలక్ట్రిక్ ఇంజిన్తో ట్రయల్ రన్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దేశంలోనే మొదటి రైల్వే తీగల వంతెనను ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టులో భాగంగా నిర్మించారు. ఆ పనులు గత నెలలో పూర్తయ్యాయి. కశ్మీర్ లోయను దేశంలోని మిగతా ప్రాంతాలతో అనుసంధానం చేసేందుకు కేంద్రం ESBRL ప్రాజెక్టు చేపట్టింది. వచ్చే ఏడాది జనవరిలో ఈ ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయనున్నారు.